నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును. ఏమంట? దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. వాని సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడమ్మా? నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఎందుకంటే తెలుసా, దొరికిన వానికి జీవమును, వారి సర్వ శరీరములకు ఆరోగ్యమునిచ్చును. హల్లెలూయా. అమ్మా, ఈ సీక్రెట్ ఎంతమందికి తెలుసు? వాడినారా? వాడి స్వస్థత పొందినారా? చెప్పాలా? లేదు బ్రదర్, ఇంకా నడుము నొప్పి పోలే, ఇంకా కాళ్ళ నొప్పి పోలే, ఇంకా రాత్రులు దయ్యాలు వస్తున్నాయి, కళ్ళలోకి వస్తున్నాయి, భయపడుతున్నాయి. విశ్వాసం ఉంది, కానీ దాన్ని వాడే విధానము మనకు తెలియదు. ఒక వ్యక్తి మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇక నా వల్ల కాదు, ఇది అసాధ్యము అని అనుకున్నప్పుడు, దేవుడు తప్ప ఇంకా ఎవరు ఆ వ్యక్తిని బ్రతికించలేరు. కానీ మన లైఫ్లో అలాంటి సందర్భాలు ఒకవేళ వస్తే మనం బయటపడతామా? ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా వస్తే మీరు బయటకు వస్తారా? అది మన విశ్వాసానికి పరీక్ష. ఇక్కడ చూడండి, స్వస్థత అనేది ఏ విధంగా మనం పొందుకుంటాము అంటే, దేవుని మాటలకు మనము మన చెవునివ్వాలి, మన హృదయాన్ని ఇవ్వాలి, ఆయన వాక్యాన్ని వినాలి. అక్షరాలు చదవడం వల్ల లేదా వాక్యం వినడం వల్ల అది సరిపోదు. అది మన హృదయానికి చేరాలి, అది మన హృదయంలో నాటబడాలి, అది మన హృదయంలో సెటిల్ అవ్వాలి. ఆ వాక్యాన్ని నీ శరీరం అంగీకరించాలి, నీ హృదయము, నీ మనస్సు ఆ వాక్యాన్ని అంగీకరించాలి, దానికి కట్టుబడి ఉండాలి. ఆ వాక్యానుసారంగా నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ప్రతిరోజు బైబిల్ చదువుతామండి స్నానం చేయగానే, దానివల్ల ప్రయోజనం లేదు. ప్రతిరోజు వాక్యం చదువుకుంటామండి ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రి పడుకునేటప్పుడు, దానివల్ల ప్రయోజనం లేదు. ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి. పదే పదే ఆ వాక్యాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకుంటూ నువ్వు దాన్ని క్లెయిమ్ చేయాలి. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము. అది తేలిక కొట్టేయడానికి లేదు. నా కుమారుడా, నీ గురించే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా అంటే కుమారుడు ఒక్కడే కాదు, కుమార్తెలు కూడా. స్త్రీలు ఏమనుకోవాలి? నా కుమార్తె అనుకోవాలి. అక్కడ నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలు ఆలకించుము, అవి దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరముకు ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. అవి దొరికిన వానికి కదా. అరే, ఆ ఉద్యోగం దొరికితే నా లైఫ్ సెటిల్, ఆ లోన్ వస్తే నా ప్రాబ్లం సాల్వ్. కొన్ని మనం అనుకుంటాం, పలాంటి నాకు వస్తే నా లైఫ్ చేంజ్ అయిపోతుంది. కానీ దేవుని వాక్యాన్ని సాధించిన వారు, పొందుకున్న వారి జీవితము నూతన పరచబడుతుందంట. హల్లెలూయా. నూతన పరచబడుతున్న వాళ్ళ లైఫ్ అంతా కూడా. నీవు ఉన్నటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితులు, ఆ రోగము, ఆ వేదన నిన్ను విడిచిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో చాలా సందర్భాలు ఉన్నాయి. జెఫన్యా 2వ అధ్యాయములో మొదటి 2-3 వచనాలు మనము ఒకసారి మనం చదువుకుందాం. కొన్ని సమస్యలు ఎందుకు వస్తాయి, కొన్ని పరిస్థితులు ఎందుకు కఠినంగా మారుతాయి మన జీవితంలో, ఎందుకు మనం బయటికి రాలేము అంటే, కొన్ని పరిస్థితులు దేవుని నుండి కూడా వస్తాయి. అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చూద్దాం. జెఫన్యా 2వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి. చూడండి, ఇక్కడ సిగ్గుమాలిన జనులారా కూడి రండి. పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. ఏమంట?
పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. హల్లెలూయా. మనోళ్ళకి అర్థం కాదండి కదా, మనకేమో అర్థమే కాదు. సమయం గతించిపోతుంది. మై డియర్ బ్రదర్, సిస్టర్, సమయము నీ జుట్టు నీకు గుర్తు చేస్తూ ఉంది, నీ శరీరము నీ యొక్క చర్మముని గుర్తు చేస్తూ ఉంది, నీ కంటి చూపుని గుర్తు చేస్తూ ఉంది, నీ వినికిడిని గుర్తు చేస్తూ ఉంది, నీ ఆరోగ్యంని గుర్తు చేస్తూ ఉంది. సమయము బ్రదర్, సమయము అయిపోతుంది. సమయము నీకు ఇవ్వబడిన సమయము రోగము నీకు ఎక్కువైపోతుంది, నీకు అర్థం కావట్లే. పరిస్థితులు చేదాటిపోతున్నాయి, నీకు అర్థం కావట్లే. వాక్యము వినడము కాదు, వాక్యములో దేవుడు చెప్పే ప్రతి మాటని హృదయములో దాచుకొని నీ జీవితాన్ని మార్చుకునే పరిస్థితి నీకు లేనప్పుడు మన జీవితం వ్యర్థమే. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయం, అమూల్యమైన సమయం. అందుకే చూడండి, ఆ ప్రజలను ఏ విధంగా ఆయన పలుకుతున్నాడు చూడండి. ప్రవక్త ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడాడు ప్రజలను ఉద్దేశించి. ఆయన ప్రజలను ఉద్దేశించి, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. తర్వాత విధి నిర్ణయము కాకమునుపే, విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే. ఏమంట అమ్మా, అండర్లైన్ చేసుకుందామా? యెహోవా కోపము మీ మీదికి రాకమునుపే, నీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. ఏమంట? విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. రారండి కదా, దేవుని దగ్గరికి రారు, మందిరానికి రారు. ఎందుకు? ఎవరి గురించి? ఎవరో గురించి నువ్వెందుకు రావు? ఎవరో గురించి నువ్వెందుకు దేవుని ఉగ్రత నీ మీదకి తెచ్చుకుంటున్నావు? ఎవరో గురించి నీ పరిస్థితులను ఎందుకు నువ్వు చేజార్చుకుంటున్నావు? నీ కుటుంబం కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం, రాబోయే తరముల కోసం నీవు దేవుని వాక్యాన్ని, అంటే దేవుని మాటను నువ్వు వినాలి. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు, నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు నీకు బంగారు భవిష్యత్తునివ్వడానికి. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ పరిస్థితులను చక్కపరుచుకో. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు, సమయము వ్యర్థపరుచుకోవద్దని. సమయం వెళ్ళిపోతుంది, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. హల్లెలూయా.